హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ ఇప్పుడు అన్నిటినీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్ళైనా పిల్లలైనా ఏదో హడావిడిగా కానివ్వడం లేదు. అందుకు రామ్ చరణ్, ఉపాసన గారి దంపతులే ఉదాహరణ. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాతే పేరెంట్స్గా ప్రమోషన్ అయ్యారు. పిల్లల కోసం ఎవరెంత పోరు పెడుతున్నా సరే లెక్క చేయలేదు. ఇదే కరెక్ట్ సమయం అనిపించేంత వరకు వెయిట్ చేశారు. ఆ తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు. అలా గతేడాది క్లీంకారాకు జన్మనిచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన గారు త్వరలోనే రెండో బిడ్డను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆమె మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంపై దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయం. నేను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నాను. నా పక్కనున్న మేడం కూడా లేట్గానే పిల్లల్ని కావాలనుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదు. అది నా ఇష్టం. అంతేకాదు, నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పబోతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.